హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వారం కూడా ఒక చక్కని ఆలోచింపదగిన కథను దేవుని నుండి మీకు తెచ్చుటలో చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ వారము దేవునితో ఎటువంటి సంబంధమును మనం కలిగి ఉండాలి అన్న ఆలోచనను మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఒకనొకసారి ఒక చర్చిలో పాస్టర్ గారు చక్కగా ప్రసంగం చేస్తూ ఉండగా మధ్యలో ఈ ప్రశ్నను అడిగారు అక్కడ ఉన్న బిలీవర్స్ని. ఈ చర్చి బయట ఒక యేసుక్రీస్తు బొమ్మ, సాతానుని బొమ్మ బయట పెట్టుంటే మీరు ఏ బొమ్మను కోరుకుంటారు అనేసి అడిగితే అందరూ ముక్త కంఠంతో ఏకస్వరంతో గట్టిగా మేమందరం యేసుక్రీస్తు బొమ్మనే చూస్ చేస్తాము అనేసి అన్నారంట. సరే, చాలా మంచిది. అదే ఆ సాతానుడి బొమ్మ బంగారంతోనూ వజ్రాలతోనూ తయారు చేయబడి, యేసుక్రీస్తు బొమ్మ మట్టితోనూ రాళ్లతోనూ తయారు చేయబడి ఉంటే ఇప్పుడు చెప్పండి ఏ బొమ్మను చూస్ చేసుకుంటారు అనేసి అంటే ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఆ చర్చిలో అంతా నిశ్శబ్దం ఆవహించింది. ఇలానే ఈ రోజుల్లో అనేక మంది భక్తి ఎవరు బిలీవర్స్ చర్చిలో వాళ్ళు మెచ్చుకోవాలను, లేదా బయట సమాజంలో వాళ్ళు మెచ్చుకోవాలను, లేదా పాస్టర్ గారు మెచ్చుకోవాలను, లేదా పాస్టర్ గారి కుటుంబం మెచ్చుకోవాలను పనులను చేస్తూ ఉన్నారే కానీ దేవుని ప్రేమ చేత ప్రేరేపింపబడి ఏ పని చేయడం లేదు. ఇటువంటి బాహాటమైన ప్రేమను దేవుడు ఎదురు చూడడం లేదు. కానీ దేవుడు ఎటువంటి ప్రేమను ఎదురు చూస్తున్నాడు నేను మీకు ఒక చిన్న కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఒక సముద్ర తీరాన 2 పేద కుటుంబాలు ఉండేవి. వారికి పిల్లలు ఉండేవారు. ఒకసారి ఒక ధనికురాలైన స్త్రీ వచ్చి మొదటి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని, మీ పిల్లల్ని నాకు దత్తత ఇస్తారా, నాకు పిల్లలు లేరండి, నేను పెంచుకుంటాను, వారిని బాగోగులు చూసుకుంటాను, చక్కగా చదివిస్తాను అనేసి అడిగితే దానికి ఆ తల్లిదండ్రులు మేము ఇవ్వమండి అని చెప్పారు. ఆ ధనవంతురాలైన ఆ స్త్రీ రెండవ ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు అనుకున్నారు మనకు చదివించడానికి స్తోమత లేదు కానీ ఆమె దగ్గరకు పంపిస్తే చక్కగా చదివిస్తుంది అని అనుకుని ఆమెకు దత్తతనిస్తారు. అలా దత్తత తీసుకోబడిన ఆ అబ్బాయి ఆ దత్తత తీసుకున్న స్త్రీ దగ్గర ధనికురాలైన వాళ్ళ ఇంటికి వెళ్ళాడే కానీ అక్కడ చక్కగా చదివి గొప్పవాడయ్యాడు. అయితే ఎల్లవేళలా ఈ తల్లిదండ్రులపైనే మనసు పెట్టుకుని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఈ తల్లిదండ్రులు కూడా అక్కడికి నా బిడ్డ వెళ్ళాడు, ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉండేవారు. అయితే మొదటి ఇంటి కుమారుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడే కానీ ఎప్పుడు చూడు మీరు నన్ను అక్కడికి పంపించనుంటే నేను బాగుపడిన ఉంటాను అని ఎప్పుడు తిడుతూ ఉండేవాడు. శారీరకంగా వాళ్ళ దగ్గర ఉన్నాడే కానీ మానసికంగా నిజమైన ప్రేమను వాళ్ళ తల్లిదండ్రులకు చూపించకుండా ఉన్నాడు. అలా కొంతకాలం తర్వాత దత్తత తీసుకోబడిన కుమారుడు గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యి మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులను తన ప్యాలెస్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు నివసించడానికి. దీనిని చూసిన ఆ మొదటి ఇంటి కుమారుడు ఆ తల్లిదండ్రులను కోపము తారాస్థాయికి చేరి ఆ తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయాడు. ఆ మొదటి కుటుంబంలోని కుమారుడిలాగా నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నాను అనుకుంటూ నీ యొక్క ఆత్మీయ స్థితిలో చాలా దూరంగా ఉన్నావా, లేదా రెండవ కుమారునిలాగా ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉన్నావా? దేవుడు రెండవ కుమారుని వలె ఆత్మీయంగా దగ్గరగా ఉండాలి, నిజమైన ప్రేమను ఆయనకు చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. నేను ఈ చక్కని ఆలోచనతో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.